కొండపి వైసీపీలో నేతలు కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు ప్రతిపక్షం గూటికి చేరుకుంటున్నారు. ఎన్నికలు రోజులు దగ్గర పడే కొద్దీ వైసీపీ కుర్చీలు ఖాళీ అవుతున్నాయి. ఇదే అదనుగా గోడ మీద గోపీలు సైతం అటు పక్కకు ఇటు పక్కకు తిరుగుతూ తమ ఎన్నికల చాతుర్యతను ప్రదర్శిస్తున్నారు. దీంతో సాక్షాత్తు మంత్రి గారికే కొండపి రాజకీయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. ఇదే ఉంటే అసమ్మతిగా ఉన్న నేతలకు మిగిలిన వారు జారిపోకుండా భారీగా నజరానాలు అందించారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. అయితే వాటాల్లో తేడాలు రావడంతో తమ రేటు డబ్బుల పంచాయతీ సాక్షాత్తు మంత్రి వద్దకే చేరింది. సాధారణంగా ఎన్నికల్లో మద్యం నగదు పంపిణీ విరివిరిగా సాగుతుంది. అయితే కొండపి వైసీపీ పార్టీలో నాయకులు తమను సంతృప్తి చెందితే తప్ప ఓటర్ల వద్దకు వెళ్లమంటూ ససేమిరా తెలపడంతో అటు అధిష్టానం ఇటు నియోజకవర్గ నేతలు తప్పక అసమ్మతి నేతలకు గోపీలకు జోబు నింపారని ఆ పార్టీ నేతలే తెలుపుతున్నారు. నాలుగు మడతలు పెట్టాడు. మడత పెట్టి ఒకటి రెండు చూడండి మీరు పోయిన 2019 ఎన్నికల్లో 1, 2, 3, 4 ఈ తెల్ల కాగితం ఒక్క పేజీలో ఉండాల మేనిఫెస్టో నాకు అన్నాడు. ఏంది ఒక్క పేజీలో ఉండాలని నాకు మేనిఫెస్టో అన్నాడు. నేను ఏంటి ఎలక్షన్ గెలవాలనుకుంటున్నా, నేను ఏంటి ఒక్క పేజీ ఏంటి 56 పేజీలు వాళ్ళు రాత్రి 600 హామీలు అండి, 700 హామీలు అండి, ఏడైతుంది కుదరదేమో మేము భయపడుతున్నాం. ఒక్క పేజీలో నవరత్నాలు అని పెట్టాడు. ఏంటి నవరత్నాలను పెట్టి ఎలక్షన్కి పోయినాం. ఎన్ని సీట్లు వచ్చినాయి? 151 సీట్లు వచ్చినాయి. జనాలు నమ్మినా. మళ్ళీ ఈరోజు కూడా అందరం ఎన్నో అనుకున్నాం. అన్ని మైకులు చెప్తే బాగుండదు, ఈసారి కూడా హామీలు అది పెట్టింటే బాగుండు, ఇది ఒక్కటి పెట్టింటే బాగుండు. నేను కూడా ఒక మాట అన్నా, సార్ ఇది ఒకటి పెట్టింటే బాగుండు అని ఒక ఐటెం చెప్పిన. అది సగం పెట్టాడు. పెడితే సారు వేరే చదువుకున్నావా ఏం చదువుకున్నావా అని ఈరోజు మళ్ళీ ఒక్క